నమస్తే. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు రామరాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు మనకి డిసెంబర్ నెల కాబట్టి ధనుసు రాశి వారికి అండి అసలు ఏ విధంగా ఉండొచ్చు? ధనుసు రాశి, దీనికి అధిపతి గురువు అంటే బృహస్పతి. ధనుసు రాశిలో ఉన్న వాళ్ళకి చాలా వరకు ఈ విద్య సంబంధించిన విషయాలు కానీ, ఉద్యోగం చేసుకునే వాళ్ళకి కానీ, తర్వాత బిజినెస్ చేసే వాళ్ళకి కానీ గురువు ఎప్పుడు కూడా యోగకారకుడు. అంటే ఎవరికి కూడా ఇబ్బంది పెట్టకుండా చాలా వరకు న్యాయం చేద్దామని అనుకునే ఆయన. కాబట్టి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి కొంత అనుకూలత అయితే ఉంది. ఇక ఇబ్బందులు అయితే చిన్న చిన్నవే ఉన్నాయి కాబట్టి పెద్దగా లేవు. కాబట్టి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి చాలా వరకు ఊరటనిచ్చే అవకాశం ఉంది. చాలా బాగుంటారు కూడా. అలానే వ్యాపారస్తులకండి ఈ నెల ఈ విధంగా ఉంటుంది ఈ రాశి వారికి? ఇప్పుడు ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఈ వీక్లో లేదా ఈ నెలలో కంపల్సరీగా వాళ్ళు వ్యాపారాలంటే టెక్స్టైల్స్లో ఉన్న వాళ్ళకైతే బాగా లాభాలు వస్తాయి. తర్వాత వెండి కానీ, తర్వాత గోల్డ్ అండ్ డైమండ్స్ ఇలాంటి బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చాలా లాభాలు వచ్చే అవకాశం ఉందన్నమాట. అలాగే ఇన్స్టిట్యూట్స్, విద్యా ఇన్స్టిట్యూట్స్లో నడుపుతున్న వాళ్ళకి కానీ వాళ్ళకి కూడా చాలా వరకు అనుకూలత ఉంది. వాళ్ళకి అన్ని లాభాలు వచ్చే అవకాశం ఉంది. అలానే ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి అసలు వాళ్ళకి ఏ విధంగా ఉండొచ్చు ఈ నెల? ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు వస్తేలేకే వాళ్ళకి బాగానే ఉంటారు. ఎందుకంటే గవర్నమెంట్ శాలరీస్ సెంట్రల్ కానీ స్టేట్ కానీ వాళ్ళకి అనుకూలంగా ఉంటారు. మనం అనుకుంటుంటాం పాపం గవర్నమెంట్ ఉద్యోగం వాళ్ళకి ఏంటి అంటే, నిజంగా చెప్పాలంటే వాళ్ళకే ప్రాబ్లమ్స్. ఏదో ఒక ప్రాబ్లం వచ్చి శాలరీ ఆగిపోవటమో ఇలాంటివి జరుగుతుంటాయి. నిజంగా మనం ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగాలకు సమస్యలు లేవు, ప్రైవేట్ జాబ్స్కి సమస్య అంటాం, కానీ వాళ్ళకి కూడా సమస్యలు ఉంటాయి పాపం. కొంతమంది లేట్గా వచ్చారని మెమోలు ఇచ్చి తర్వాత వాళ్ళకు నెల శాలరీ ఆగిపోయే మెమోస్ వల్ల అలాంటి వాళ్ళందరికి కూడా ఈ నెల అవి క్లియర్ అయ్యి ఆ గవర్నమెంట్ సెక్టార్స్లో ఉన్న వాళ్ళు సంతోషంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ప్రైవేట్ సెక్టార్స్లో ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బందులు చిన్న చిన్నవి అన్నీ కూడా క్లియర్ అయ్యి యథావిధిగా వాళ్ళ ఉద్యోగాలకి వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. గతంలో ఎవరైనా రిజైన్ చేసి 1 మంత్ వెళ్లకుండా ఉన్న వాళ్ళకి మళ్ళీ కాల్ చేసి మీరు మన ఆఫీస్కి రండి అని చెప్పడం కూడా జరుగుతుంది. తద్వారా వాళ్ళు సంతోషంగా ఉంటారు ఈ రాశిలో వాళ్ళు. అలానే ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకండి ఏ విధంగా ఉండొచ్చు ఈ నెలలో? కోర్టు సమస్యల్లో ఉన్న వాళ్ళకైతే చాలా వరకు రాజీ చేసుకుంటారు కేసులు. కోర్టు వరకు వెళ్ళి శిక్షలు పడేందుకు మనం రాజీ చేసుకుందామని చాలా వరకు రాజీలు జరిగే అవకాశం ఉంది. కొంతమంది రాజీ చేసుకోమంటే వాళ్ళు వీళ్ళతో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన డబ్బులు అది ఇప్పించేసి ఒప్పందం చేయించుకొని రాజీలు జరిగే అవకాశం ఉంది. కోర్టులో ఉన్న కేసులు ఏమన్నా పెండింగ్ ఉన్నాయి కూడా అనుకూలత చాలా వరకు మనం గెలిచేసేవాళ్ళే ఇంకా అమ్మయ్య అనుకునే అవకాశం అయితే ఈ నెలలో ఉంది. అలానే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించండి వాళ్ళకి ఏ విధంగా ఉండొచ్చు ఈ నెలలో? రియల్ ఎస్టేట్ కూడా చాలా బాగుంది, అనుకూలంగా ఉంది. దీంట్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు కానీ బయర్స్, అదే కొనేవాళ్ళు, అమ్మకాలు అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు వీళ్ళకి కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొంతమంది లోన్కి అప్లై చేసి హౌస్ లోన్కి రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా ఈ 31st లోపే వాళ్ళకి లోన్ శాంక్షన్ అయ్యి ఇల్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రియల్ ఎస్టేట్ కూడా చాలా అనుకూలంగా ఉంది. అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకండి ఈ నెలలో అసలు వాళ్ళకి ఏ విధంగా ఉండొచ్చు? వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి సహజంగా వాళ్ళు వివాహ ప్రయత్నాలు అంటే ఈ నెల కాదు, ఎప్పటి నుంచో చేస్తూ ఉంటారు పాపం. 2-3 సంవత్సరాల నుంచి యువకులు, ముఖ్యంగా చెప్పాలంటే అమ్మాయిలు ఏమో తక్కువైపోయారు, అబ్బాయిలు ఎక్కువైపోయారు. అందువల్ల ఒక అమ్మాయి కోసం 5 అబ్బాయిలు పోటీ పడుతున్నారు. అందువల్ల వివాహాలు లేట్ అవడానికి కూడా సగం కారణం అనమాట. ప్రజెంట్ ఈ రాశిలో ఉన్న వాళ్ళకైతే చాలా అనుకూలంగా ఉంది వివాహాలు చేసుకోవడానికి. ఖచ్చితంగా ఈ నెలలో అయితే వివాహాలు కుదిరి వాళ్ళు కళ్యాణకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే విదేశాల్లో ఉండి అక్కడ మ్యాచెస్ చూసుకుంటున్న వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. అంటే రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తారు? అదే ఈ రాశిలో ఉన్న వాళ్ళు కొంతమందికి మాకు పెళ్ళి లేట్ అవుతుంది, ఎందుకు అవుతుందో తెలియట్లేదు, అవతల వాళ్ళేమో అంత బాగుంది ఓకే ఆ ముహూర్తాలు పెట్టుకుందాం అంటున్నారు, ముందుకు రావట్లేదు ఎందుకు అన్నప్పుడు ఓసారి మనం జాతక చక్రాన్ని పరిశీలించి ఏదన్నా గ్రహాలకి నివృత్తి చేసుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి. తద్వారా కళ్యాణం త్వరగా జరుగుతుంది అన్నమాట. ఈ కార్యక్రమాలు కూడా ఏమైనా ఉంటే కాస్త చూసుకుంటే మంచిది. చాలా చక్కగా తెలియజేస్తారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం. చూస్తారు కదండి ధనుసు రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది, అలానే ఈ రాశి వారు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది గురువుగారు మనకి తెలియజేశారు కదా. అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే
స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారిని సంప్రదించవచ్చు. ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.